లోక్సభ ఎన్నికల ప్రచార సంరంభం ముగిసిన నేపథ్యంలో ప్రధాని మోదీ తమిళనాడులోని తీర పట్టణం కన్యాకుమారి వెళ్లారు. స్వామి వివేకానంద ధ్యానం చేసిన ప్రదేశంలో ప్రధాని మోదీ జూన్ 1 సాయంత్రం వరకు ధ్యానం చేరున్నారు. ఇక్కడే స్వామి వివేకానందకు భారతమాత దర్శనం లభించిందని నమ్ముతారు. వివేకానంద రాక్ మెమోరియల్కు వెళ్లే ముందు నగరంలోని భగవతి అమ్మవారి ఆలయంలో ప్రధాని మోదీ ప్రత్యేక పూజలు చేశారు. మోదీ పర్యటన నేపథ్యంలో కన్యాకుమారిలో భద్రతను కట్టుదిట్టం చేశారు. ఇండియన్ కోస్ట్ గార్డ్, ఇండియన్ నేవీ కూడా ప్రధాని భద్రతలో పాలు పంచుకుంటున్నాయి. 2014 ఎన్నికల ప్రచారం ముగిశాక శివాజీ నేతృత్వంలోని మరాఠా దళాలకు, జనరల్ అఫ్జల్ ఖాన్ నేతృత్వంలోని బీజాపూర్ దళాలకు మధ్య యుద్ధం జరిగిన ప్రతాప్గఢ్ను నాటి బీజేపీ నేత నరేంద్ర మోదీ సందర్శించారు. ఆ తర్వాత 2019లో కేదార్నాథ్లోని ప్రత్యేక గుహలో ధ్యానం చేసిన తొలి వ్యక్తిగా మోదీ రికార్డు సృష్టించారు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.